మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకున్న బిడ్డలను కూడా దేవుడు విశేషముగా ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడి సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు అట్టి కృప మీకు అనుగ్రహించబడును గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 8వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదువుకుందాం. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద నుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని మనం ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం కదా. ఆయన ఉపదేశం వినడానికి ఎంతో జనం వచ్చి ఆయన మాటల కొరకు, ఆయన స్వస్థతల కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు వారిని ఆకలితో పంపించడం యేసు ప్రభు వారికి ఇష్టం లేక వారికి ఏదైనా ఆహారం పెట్టాలని ఆలోచన చేశారు. అప్పుడు దేవుడు యేసు ప్రభు వారు అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని తెలియచేశారు శిష్యులకి, వారికి భోజనం వడ్డించడానికి. ఆ భోజనం వడ్డించడానికి ఏమీ లేదే అని శిష్యులు కంగారు పడుతూ ఉన్నప్పుడు ఎవరి దగ్గర 7 రొట్టెలు చిన్న చేపలు ఉండటం గమనించి అవి యేసు ప్రభు వారి చేతిలో పెట్టారు. ఇది వరకు కూడా అలాగే చేశారు కదా. యేసు ప్రభు వారు 5 రొట్టెలను 2 చిన్న చేపలను అనేక మందికి పెట్టిన విధానాన్ని మనం వాక్యలో చూస్తున్నాము. శిష్యులు కూడా దాన్ని చూచారు. 12 గంపలు ఎత్తుకున్న విధానాన్ని కూడా వారు చూచారు కదా. ఆ కొద్ది రొట్టెలను చిన్న చేపలను యేసు ప్రభు వారి చేతుల్లో పెట్టారు. యేసు ప్రభు వారు దాని నిమిత్తమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆ పదార్థాలు అనేక మంది, ఇంచుమించు 4,000 మంది తినగా ఇంకా 7 గంపలు ఎత్తినట్లుగా మనం వాక్యాల్లో చూస్తున్నాం. చూసారా ఎంత అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆయన వాక్యాల్లో చూపించడం మాత్రమే కాదు, మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడని వాక్యాల్లో చూపించడం మాత్రమే కాదు, ఆయన భూమి మీద శరీరధారిగా సంచరిస్తున్న సమయాల్లో కూడా మహాశ్చర్య కార్యాలు జరిగించాడు దేవుడు. ఆయన చేతిలో పెడితే అవి ఎంత హెచ్చింపబడ్డాయి అంటే 1000 మందికి ఆహారం కలిగించే విధముగా అవి హెచ్చింపబడ్డాయి. 1000 మంది తిని తృప్తి పడే విధముగా అవి విస్తరింపబడ్డాయి. తినగా ఇంకా 7 గంపలు ఎత్తుకునే విధముగా అవి విస్తరింపబడ్డాయి. దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలుగుతున్నాము? మనకున్న తక్కువ స్థితిని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, దేవుని పాదాల యొద్ద పెట్టి విజ్ఞాపన చేసినప్పుడు దానిని విస్తరింప చేస్తాడని మనకి వాక్యం ద్వారా అర్థమవుతుంది. మనము దేని నిమిత్తమై ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాల్లో దేవుడు మన ఎడల కృప చూపు దేవుడని వాక్యంలో అర్థం చేసుకుంటున్నాము కదా. ఇప్పుడు కూడా మనకేదైనా తక్కువ, మనకు వస్తున్న జీతాలు కానీ, మనకు వస్తున్న పంటలు కానీ, మనకు వస్తున్న ఇతర ఏ ఆదాయం కానీ యేసు పాదాల యొద్ద పెట్టినప్పుడు దానిని విస్తరింప చేస్తారు దేవుడు, మల్టిప్లై చేస్తారు దేవుడు, అధికముగా చేస్తారు దేవుడు. ఆ కొంచెంలో దేవుడు మనకి సంతృప్తికరమైన స్థితిని కలుగు చేస్తాడు. మనము ఏదైతే లేదు, ఇది తక్కువ ఉంది, ఇది సరిపోదు అని మనం భావిస్తామో అది యేసు పాదాల యొద్ద పెట్టి, నాయనా ఇది నువ్వు విస్తరింపు చేస్తావు, ఇది మాకు సమృద్ధిగా మేము పొందుకునే విధముగా దీనిని ఆశీర్వదిస్తావు, మీరు వాక్యంలో ఇలా చేశారు మాకు కూడా ఇలా చేస్తారని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కొంచెం స్థితిని ఎంతో హెచ్చుగా చేస్తారు, ఎంతో ఆశీర్వాదకరంగా చేస్తారు, ఎంతో దీవింపబడే విధముగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ లేమి నుండి కూడా మనకి విడుదల కలుగు చేస్తారు, మనకి ఆహార లేమి నుండి విడుదల కలుగు చేస్తారు, మనకి వస్త్రలేమి నుండి విడుదల కలుగు చేస్తారు. ఆయన పాదాల యొద్ద పెట్టుకున్నప్పుడు మనకు తక్కువ స్థితి కలిగిన మనము, తక్కువ జీతాలతోటి, తక్కువ ఆహార పదార్థాలతోటి ఉన్న మనము యేసు పాదాల యొద్ద పెట్టినప్పుడు అవి ఆయన యొద్ద విస్తరింపబడతాయి, సమృద్ధి అయిన ఆహారంగా దాన్ని తీర్చిదిద్దుతారు. కాబట్టి మన సమస్య ఏదైనా ఉంటే దాన్ని పిల్లల విషయము కానీ, పెద్దల విషయం కానీ, మన పిల్లలు చదువుకుంటున్న విషయంలో కానీ వారిని దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు వారికి ఉన్నత చదువులు అనుగ్రహిస్తాడు దేవుడు, ఉన్నతమైన వృద్ధిలోనికి వారిని తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఆయన కొంచెముగా ఉన్న దాన్ని వృద్ధిపరిచే దేవుడు, కొంచెముగా ఉన్న దానిని ఎంతో హెచ్చుగా ఆశీర్వదించే దేవుడు.
మా పిల్లలకి కొంచెం జ్ఞానం ఉంది ప్రభువా అని మీరు పిల్లల్ని మీ దేవుని పాదాల యొద్ద పెట్టారనుకోండి, ఆయన విస్తారమైన జ్ఞానంనిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించే దేవుడుగా ఉన్నాడు. ఆయన కొంచెము దానిని ఎంతో ఉన్నత స్థితిని కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని, మనకి ఏ లేమి స్థితి ఉన్నా, అవసరత ఉన్నా, ఏది తక్కువగా ఉన్నా అది దేవుని పాదాల యొద్ద పెట్టినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మనల్ని హెచ్చిస్తాడు, సమృద్ధితో నింపుతాడు. మనల్ని మాత్రమే కాదు, మీరు ఎవరి నిమిత్తమై ప్రార్థన చేస్తారో వారికి కూడా సమృద్ధినిస్తాడు. మీరు ఎవరి నిమిత్తమై దేవుని సన్నిధిలో వేడుకుంటారో వారికి కూడా సమృద్ధిని కలుగు చేస్తాడు. కనుక మనము దేవుని పాదాల యొద్ద పెడదాము. దేవుని ఆధారం చేసుకుని మన లేమి అంతటిని, మన అక్కర అంతటిని ఆయన పాదాల యొద్ద పెట్టి అడుగుదాము. మనము సమృద్ధిని పొందుకుందాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినిచిన బిడ్డలందరికీ నాయన, వారు ఏ విషయం నిమిత్తమై మీకు ప్రార్థన చేస్తున్నారో సమృద్ధిని కలుగు చేయండి. వారి బిడ్డల ఎడల అభివృద్ధిని కలుగు చేయండి. వారు సమృద్ధితో నింపబడిన వారై మీకు స్తుతి చెల్లిస్తూ వారు సమృద్ధి అయిన జీవితాలు గడిపే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదం లేదా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.